సోషల్ ఓల్డ్ వర్డ్స్. ఓల్డ్ వర్డ్స్ కదన్నా ఫోర్త్ లెసన్ చెప్తాను. సోషల్లో 4th లెసన్ చెప్తాను అని చెప్పాను. ఓల్డ్ వర్డ్స్ కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, చూడండి. ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ చెప్పడం అవసరం లేదు. నెక్స్ట్ది సో స్టార్ట్ చేసుకుందాం. ఆర్ యూ రెడీ? ఓకే. సో నా కోసమే కాదు, మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే క్లాస్లో, లైక్ అడిగినప్పుడు ఆన్సర్ చేస్తూ ఉంటే కొంచెం అలర్ట్గా ఉండగలుగుతారు. లేదు మీరు మెదలకుండా అట్లా కూర్చొని ఉంటే ఏదో స్లీప్ స్టేట్లోకి వెళ్ళిపోతారు, వేస్ట్ మీరు క్లాస్కి వచ్చినా కూడా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో నౌ జస్ట్ యూట్యూబ్ పర్పస్ కోసం ఇది చూద్దాం. ఇది మన ట్రయల్ క్లాస్ 1. ఓకే, దీంట్లో ఏం చెప్తున్నాను, హిందీ చాప్టర్ 3. ఎంతవరకు జరుగుతాయి ట్రయల్ క్లాసెస్ తెలిసే వరకన్నా? ఎప్పటి వరకు జరుగుతాయి? 30th సెప్టెంబర్. థ్యాంక్ యూ. లైక్ సెప్టెంబర్కి 31st ఉంటుందా? నోనా? గ్రేట్. సో సెప్టెంబర్ 30 వరకు జరుగుతాయి. అయిపోయింది ఇది. సో ఇప్పుడు హిందీ స్టార్ట్ చేద్దాం. రెడీనా? ఇప్పుడు చెప్పండి అందరూ. మన టీచింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే, లైక్ ప్రతి వర్డ్ మీనింగ్, ఇప్పుడు ఒక లైన్ చదివామంటే ప్రతి వర్డ్ మీనింగ్ తెలుసుకుందాం మనం. ఓకేనా? నేను చెప్పినప్పుడు మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని, లైక్ నేను చదువుతాను కదా, ఈ లైన్ చదివి నేను వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఏదన్నా వర్డ్ నేను మిస్ చేశాను అనుకుంటే, మీకు అర్థం కాకపోతే ఆ వర్డ్ నన్ను అడగండి, దాని మీనింగ్ నేను మీకు చెప్తాను, మీరు రాసుకోండి. మోస్ట్లీ నేను ఇంపార్టెంట్ వర్డ్స్కి మీనింగ్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటాను. ఇవన్నీ నోట్ చేసుకోండి. జనరల్గా అసలు ట్యూషన్ స్టార్ట్ అయితేనేమో నేనైతే లైక్ అందరినీ అడుగుతాను క్లాస్ ఎండింగ్లో, ఇప్పుడు కూడా అడుగుతాను, తప్పే ఉంది. సో క్లాస్ ఎండింగ్లో మీరు కరెక్ట్గా లెసన్ విన్నారా లేదా నేను టెస్ట్ చేస్తాను, మీరు రాసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీకేమన్నా ఒక వర్డ్ నేను చెప్పలేదు, నేనేమో మీకు తెలిసిందేమేమో అని వదిలేస్తాను. సో అట్లా వదిలేసింది ఏదన్నా ఉంటే మీరు అడగండి, చెప్తాను. బట్ ఇట్లా రాసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ స్కూల్స్లో జరిగేది, బయట జరిగే విషయం ఏంటి, ఏదో లెసన్ చెప్తారు, బట్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఆ లెసన్ మనం చదివేటప్పుడు మనకు అర్థం కావాలి అంటే టీచర్ దగ్గరికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. బట్ వన్స్ టీచర్ చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ టైం చదివినా అర్థం కావాలి అంటే, ఇట్లా వర్డ్స్ మీరు ఆల్రెడీ రాసుకొని ఉన్నారనుకోండి, మొత్తం వర్డ్ టు వర్డ్ మీకు ప్రతి దాని మీనింగ్ తెలుసు. అట్లాంటప్పుడు నెక్స్ట్ టైం మీరు చదివినా తప్పకుండా అర్థం అవుతుంది. ఎస్ ఆర్ నో? సో లైక్ మీరు రాసుకోవటం వల్ల ప్రజెంట్లో ఏం ఉపయోగం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోయింది ప్రజెంట్లో, బట్ ఫ్యూచర్లో మీరు చదివేటప్పుడు మీకు క్లియర్గా ఉండాలి అంటే మీరు తప్పకుండా వర్డ్స్ రాసుకోండి. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, జనరల్గా హిందీలో క్వశ్చన్స్ మనకి అంతగా హిందీ రాదు కాబట్టి రియాలిటీలో జనరల్గా క్వశ్చన్స్ విపరీతంగా బైహార్ట్ చేస్తూ ఉంటారు. మీరు వన్స్ లెసన్లో లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ మీకు అర్థమైనప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీకు తెలుస్తుంది. జస్ట్ లెసన్ చదివేసి లెసన్లో మీరు సొంతగా ఆన్సర్ చేయగలుగుతారు. దీని ఇంపార్టెన్స్ తెలుసుకోండి, అర్థం చేసుకోండి లెసన్ని. క్లియర్గా చెప్తాను, క్లియర్గా మీకు కాన్సన్ట్రేటెడ్గా వినండి అండ్ రాసుకోండి. ఓకే, టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. లైక్ ఫ్రీనే కదా అని చెప్పేసి చాలామందికి శ్రద్ధ అనేది ఉండదు. అట్లాంటిది అయితే చేయొద్దు మీరు. లైక్ బీ ద గుడ్ స్టూడెంట్ అండ్ శ్రద్ధగా వినండి. స్టార్ట్ చేస్తాను. లెసన్ నేమ్ ఏంటి? చాప్టర్ 3 హమ్ భారత్వాసి, ఆర్పి నిశంక్. సో రచయిత పేరు, లైక్ కవి పేరేంటి? ఆర్పి నిశంక్. అందరూ మైక్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఒకసారి మీరు మాట్లాడినా కూడా మాట్లాడటం అయిపోయిన తర్వాత మైక్ ఆఫ్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.
ఆర్పి నిషంకి పేరు ఎక్కడన్నా విన్నట్టుందా? సరే, తర్వాత చెప్తాను. సో హమ్ భారత్వాసి. హమ్ అంటే ఎవరు? హమ్ మనం అంటే సార్. మనం, వి, ఇంగ్లీష్లో వి. భారత్వాసి అంటే ఇండియన్ పీపుల్, ఇండియాలో ఉండే పీపుల్. సో మీనింగ్ వచ్చేసింది కదా, మనము ఇండియన్స్, ఇండియాలో ఉండే పీపుల్ అన్న ఇండియన్స్ అన్న ఒకటే కదా. వి ఇండియన్స్ లెసన్ పేరు ట్రాన్స్లేట్ చేస్తే. నెక్స్ట్ ఉన్ముఖీకరణ్, ఇంట్రడక్షన్ అంట. ఓకేనా? अनेक स्थानों में बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है. అనేక్, ఇది తెలుగులోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతారు ఈ పేరా మొత్తం. అనేక్ అంటే ఏంటో మీరే చెప్పండి. మెనీ సార్. అనేకమైన, స్థానం సే స్థానాల నుండి, బహ్నే వాలి. ఓకే, నేను చెప్తాను. అనేకమైన స్థానాల నుండి, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, బహ్నే వాలి ప్రవహించేటటువంటి, బహ్నా అంటే ప్రవహించడం, అది రాసుకోండి మీకు తెలియకపోతే. బహ్నే వాలి సబీ నదియా, అన్ని నదులు, అంతమే సముద్రమే హీ మిల్తీ హై, చివరిలో దేంట్లో కలుస్తాయంట? మిల్నా అంటే కలవడం, సముద్రంలో కలుస్తాయంట. ఇలా ఓకేనా అందరికీ? उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं. ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన నదులు ఫైనల్గా సముద్రంలో కలిసినట్టే డిఫరెంట్ డిఫరెంట్ రిలీజన్స్లోకి పుట్టిన మనుషులు కూడా చివరికి పరమాత్మలోనే కలిసిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఉసి ప్రకార్, అలాగనే అలగ్ అలగ్ ధర్మమే జన్మ. అలగ్ అలగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్, ధర్మ అంటే రిలీజియన్స్, మే జన్మలియే మనుష్య లో పుట్టిన మనుషులు కూడా, బి అంటే కూడా, పరమాత్మకే పాస్ పహుంచితే హై, ఎక్కడికి వెళ్తారంట? ఫైనల్గా పరమాత్మ దగ్గరికి వెళ్తారంట. లైక్ ఇది మనం కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయం, అవునా కాదు? జనరల్గా మీ ఏజ్లో ఏమనుకుంటూ ఉంటారు మీరు? లైక్ మిగతా రిలీజియన్ తప్పు, మా రిలీజియనే కరెక్ట్, నేను ఫాలో అయ్యే రిలీజియనే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. ఎస్ ఆర్ నో? వాస్తవంగా చెప్పుకుంటే కొంచెం మనం బయటికి చెప్పకపోయినా మేబీ లోపల అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఒకసారి ఆలోచించండి. స్వామి వివేకానంద చెప్పాడనో, నేను చెప్పానో ఇలా కాదు. బట్ ఏంటంటే అక్కడ విషయము, దిస్ ఈజ్ ద ట్రూత్, వాట్ హీఈస్ టెలింగ్ ఈజ్ ద ట్రూత్. ఒకసారి ఆలోచించండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ద క్రియేటర్ ఫర్ దిస్ వరల్డ్, అవునా కాదు? లైక్ ది క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ని హిందూయిజంలో ఒక పేరు పెట్టి పిలుస్తారు. సింపుల్ థింగ్, లైక్ ఏదో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనుషులు, దానికి గొడవలు చేస్తూ ఉంటారు. బట్ మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ జస్ట్ ఒక ఆలోచన చేయండి చాలు. హిందూయిజంలో సంథింగ్ ఒక పేరు పెడతారు, లైక్ ఇస్లాంలో ఇట్లా అంటారు, క్రిస్టియానిటీలో ఇంకోటి అంటారు. బట్ ద ఐడియా వాట్ దే ఆర్ టేకింగ్ ఈస్ ద సేమ్. ఎస్ ఆర్ నో? ఒకసారి ఆలోచించండి. క్రిస్టియానిటీ కానీ గాడ్, వాళ్ళు పేరు పెట్టేది ఒకదానికే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు. నేమ్స్ పెట్టి నాదే గొప్ప అంటున్నారు. అందరిది సేమ్ అనే విషయం తెలియట్లేదు ఎవరికి. సో ఫైనల్గా అందరు ఎక్కడికి వెళ్తారంట? సేమ్ పరమాత్మ, లేకపోతే యూనివర్సల్ క్రియేటర్, ఈ యూనివర్స్ని క్రియేట్ చేసిన పర్సన్, గాడ్, లైక్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి మనకి, అక్కడికి వెళ్తాం. సో ఈ యాటిట్యూడ్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు మన రిలీజియన్ కరెక్ట్, ఇంకోటి తప్పు కాదు. ఎట్లా అయితే డిఫరెంట్ నదులు కూడా ఒక సముద్రంలో కలుస్తాయో, అన్ని నదులు, లైక్ మన ఇండియాలో ఉన్న నదులన్నీ కలిసేది మోస్ట్లీ, కొన్ని తప్పితే మిగతా అన్నీ కలిసేది బే ఆఫ్ బెంగాల్లో. అలానే డిఫరెంట్ రిలీజన్స్లో పీపుల్ కూడా ఫైనల్గా వాళ్ళు అటైన్ చేసేది ఆ యూనివర్సల్ క్రియేటర్ని, ఒక్కల్ని, ఒక పర్సన్ని, లైక్ ఒక ఎంటిటీని. ఇది గుర్తుపెట్టుకోండి. లైక్ నాది గొప్ప, వాళ్ళ తక్కువ అనుకోవద్దు. డిఫరెంట్ వేస్ అంతే. ఓకేనా?
నువ్వు ఒక దారిలో గాడ్ని అటైన్ చేస్తే వాళ్ళు ఇంకొక వేలో అటైన్ చేస్తున్నారు. ఓకేనా? హిందూస్ ఏమో లైక్ డైలీ రెగ్యులర్గా పూజ చేసి అండ్ డిఫరెంట్ ఫెస్టివల్స్ చేసి అటైన్ చేస్తే, ముస్లిమ్స్ ఏం చేస్తారు, లైక్ రెగ్యులర్గా ఒక 4-5 టైమ్స్ డైలీ ప్రేయర్ చేసి అండ్ దెన్ ఫాస్టింగ్స్ ఇవన్నీ చేసి ఇట్లా వాళ్ళది లైక్ డిఫరెంట్ వేస్లో అటైన్ చేస్తారు అంతే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా రిలీజియన్ గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. రిలీజియన్ ఈజ్ అ పర్సనల్ థింగ్. యూ బిలీవ్ ఇన్ వాట్ యూ బిలీవ్ అండ్ గివ్ ఫ్రీడమ్ టు అదర్స్. అందరూ నీలాగే ఉండాలి, నువ్వు ఫాలో అయింది అందరూ ఫాలో అవ్వాలనే యాటిట్యూడ్లోకి రావద్దు. ఓకేనా? క్లియర్ అందరికీ? ఓకే. కోయి బి ధర్మ చోటా యా బడా నహీ హోతా. ఏ రిలీజన్ కూడా చిన్నది పెద్దది అనేది ఏముండదు. మానవ్ జాతి ఏక్ హై, మానవ్ ధర్మ ఏక్ హై. మానవులంతా ఒకటే, హ్యూమన్ బీయింగ్స్ అంతా ఒకటే. మనం బ్లాక్స్ అని వైట్స్ అని ఎక్కువ క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ అని మనం పెట్టుకుంటాం. బట్ అందరిలో కూడా బ్లడ్, ఇది సినిమా డైలాగ్ లాగా ఉన్నా కూడా మనం ఆలోచిస్తే లైక్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిలో అదే బ్లడ్ ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేసే ఎబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. ఈ మానవులు క్రియేట్ చేసిన రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, మానవ్ ధర్మ ఏక్ హై, ఆ రిలీజియన్స్ అన్నీ ఈక్వల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఈక్వల్ కూడా కాదు, అన్నీ ఒకటే అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది చెప్పింది స్వామి వివేకానంద, మీకు అందరికీ తెలుసు. సో ఇది క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే, మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఇప్పుడు. మరి నదియా కిస్మే విలీన్ హోతీ హై? समुद्र में विलीन होती है. ఎక్సలెంట్. నదియా ఇక్కడ ఏది ఉంటే అది రాయండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఏమని ఉంది? సముద్రం ఉంది, సముద్రం రాయండి. తప్పు లేదు మీరు సాగరం రాసిన, బట్ దిస్ ఇస్ ద ఫైన్ థింగ్. ఇస్మే కిస్ కిస్కో ఏక్ బతాయా గయా హై. దీంట్లో దేన్ని ఒకటే అని చెప్పేసి చెప్పారు. మానవ జాతి, मानव जाति को और मानव धर्म को एक बताया गया है. एक्सलेंट. इसमें मानव जाति को और मानव धर्म को एक बताया गया है. ఇది నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. మానవ్ జాతి ఏక్ హై, ఇస్ పర్ అప్నే విచార్ బతాయే. మానవ్ జాతి ఏక్ హై అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు కదా, దాని మీద మీ ఆలోచన, మీ థాట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. విచార్ అంటే ఏంటి? థాట్స్. వాట్ ఆర్ యువర్ థాట్స్? ఈ లైన్ విన్నప్పుడు మీ థాట్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీకు వస్తే రాసుకోండి. ఇట్లా మాకు రాయటం తెలియదు అన్నవాళ్ళు నేను చెప్పింది రాయండి. నేను రాయన పక్కన ఒక నిమిషం. ఎక్కడ ఉంటుంది ఇది? వైట్ బోర్డ్. కొంచెం రైటింగ్ చూసి ఎవరు భయపడొద్దు, అర్థం అవుతుంది మ్యాక్సిమం మీకు. థర్డ్ క్వశ్చన్ కనిపిస్తుందా స్క్రీన్ మీకు? मनुष्य में कोई अंतर అర్థమవుతుందా? ఇది రా నహి హై. మనుషుల మధ్యలో ఏమి తేడాలు లేవు. హమ్ సవి. ఒక చిన్న లైన్ ఏం చెప్తున్నాను అంటే, లైక్ నేను ఇది ఓన్గా రాశాను. హమ్ సభీకి భావనాయే ఇది సా, ఇది సమాన్ హై.
మనందరి ఎమోషన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. లైక్ ఎక్కడో ఏమని చెప్పుకోవాలి, సెంటినల్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అండమాన్ నికోబార్లో. దాంట్లో మదరు తనకు పుట్టిన బేబీని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, మన ఇంట్లో ఒక మదర్ ఉంటే తనకు పుట్టిన బేబీని అంతే ప్రేమగా చూసుకుంటుంది. సో మనందరికీ ఉన్న ఎమోషన్స్ సేమ్ కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ అంతా సేమ్ అన్నట్టు చెప్పాను. లైక్ మీకు ఈ ఆన్సర్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదు అంటే మీరు ఓన్గా రాసుకోండి. ఓకేనా? దీంట్లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? No sir. ఓకే, No sir. నెక్స్ట్ దానికి వెళ్దాము. కొంచెం ఫాస్ట్ చేస్తాను, ఈజీనే ఇంకా ఈ లెసన్. ఉద్దేశ్, అసలు మీకు ఈ లెసన్ ఎందుకు పెట్టారు టెక్స్ట్ బుక్లో అనేది ఉద్దేశ్లో చెప్తారు. ఓకేనా? మైక్ ఆఫ్ చేసుకోవాలి. छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना. ఇంతవరకు ఛాత్రోం అంటే స్టూడెంట్స్, మే అంటే లో, స్టూడెంట్స్లో. వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. Yes sir. కవిత, Yes sir. కవిత అంటే ఏంటి? కవిత అంటే కవితనే, Poem. పోయిట్. పోయం. Poem. గీత్ అంటే సాంగ్. కవిత, గీత్ ఆది ఎక్సెట్రా కి రచన శైలిక వికాస్ కర్నా, వీటిని రాయటం, వీటి రచనా శైలి ఎట్లా ఉంటుందో, రాసే విధానం ఎట్లా ఉంటుందో దాన్ని వికసింపజేయటం స్టూడెంట్స్లో. और उनमें देशभक्ति के साथ साथ, దాంతోపాటు స్టూడెంట్స్లో దేశభక్తికే సాత్ సాత్, దేశభక్తితో పాటు విశ్వబంధుత్వ. విశ్వబంధుత్వం అంటే తెలుసా మీకు? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు నా రిలేటివ్స్. అంటే లైక్ అందరూ హ్యూమన్ బీయింగ్సే, అందరూ నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంటి వాళ్ళే, నాకు రిలేటివ్స్ లాంటి వాళ్ళే అని ఫీల్ అవటాన్ని ఏమంటారు? విశ్వబంధుత్వం. విశ్వబంధుత్వం. నో ఎనిమీస్, ఎనిమీస్ ఉన్నారని ఫీల్ అవ్వకుండా లైక్ అందరూ నా ఫ్రెండ్సే, నా రిలేటివ్సే అన్న ఫీలింగ్ ఉండడమే విశ్వబంధుత్వ భావన. ఓకేనా? నెక్స్ట్ ఇది విశ్వశాంతి. ప్రపంచం అంతా పీస్తో ఉండాలి అని కోరుకోవడాన్ని విశ్వశాంతి. అహింస అంటే చెప్పండి. నాన్ వైలెన్స్ సార్. Not violence. నాన్ వైలెన్స్, లైక్ Non-violence. దేన్ని హింసించకుండా ఉండడం, లైక్ ఐదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. ఓకేనా? లైక్ మిమ్మల్ని నేను తిట్టాను అనుకోండి మార్నింగ్ లేవగానే, దాన్ని ఏమంటారు? వైలెన్స్ అంటారు సార్. వైలెన్స్ Violence అంటారు. అంటారు. సో ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా వైలెన్స్ అనేది ఉంటుంది. సో ఈ అహింస అనే భావనని మీలో పెంచడం కూడా, అహింస అంటే నాన్ వైలెన్స్, నాన్ వైలెన్స్ని పెంచడం కూడా దీని యొక్క వన్ ఆఫ్ ద రీజన్ ఈ లెసన్ పెట్టడానికి. నెక్స్ట్ ఇది త్యాగ్. త్యాగ్ అంటే ఏంటి? సాక్రిఫైస్. నెక్స్ట్ ఇది సమర్పణ్. సమర్పణ అంటే ఏంటి? మనల్ని మనం అర్పించుకోవడం. కైండ్ ఆఫ్ డెడికేషన్, ఒకదానికి డెడికేట్ అవ్వడం. ఓకేనా? సమర్పణ్ అనే ఫీలింగ్ని, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నిటినీ మీలో పెంచడానికే ఈ లెసన్ పెట్టారంట. ఓకేనా? ఈ సౌండ్స్ ఏంటి మధ్యలో? నాకు అర్థం కావట్లేదు. మైట్ బి వాట్సాప్ డెస్క్టాప్స్. ఓకే, క్లోజ్ చేస్తాను. ఓకే, సో సమర్పణ అంటే డివోటెడ్నెస్, సారీ డెడికేషన్. డెడికేషన్ హిందీలో సమర్పణ అంటారు. ఆది సద్గుణోం కా వికాస్ కర్నా తథా, ఇలాంటి గుడ్ క్వాలిటీస్, సద్గుణాలు అంటే గుడ్ క్వాలిటీస్ని మీలో వికసింపచేయడం. తథా అండ్ భారత్ కో ఔర్ బి సశక్త్ కర్, భారతదేశాన్ని కూడా పవర్ఫుల్ చేసి, సశక్త్ అంటే పవర్ఫుల్ చేసి, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్, ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్, స్తర్ అంటే లెవెల్, పర్లో అగ్రసర్ కర్నేకి
ప్రేరణ దేనా. అగ్రసర్ అంటే ముందు వరుసలో ఉండేటట్టు మీరు చేయాలి. దానికి ఈ లెసన్ మీకు ప్రేరణగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకే ఈ పాఠాన్ని మీకు పెట్టారు. అదే ఈ పాఠం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఉద్దేశంలో? No, 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 sir. sir. చాలా No, తక్కువ sir. కష్టమైన వర్డ్స్ ఉంటాయి ఈ లెసన్లో. ఈ లెసన్ కొంచెం ఈజీ మిగతా వాటితో పోలిస్తే. విధా విశేష్ చూద్దాం. విధా అంటే తెలుసా మీకు? విధా విశేష్ అంటే ఏంటి అసలు? లైక్ ఏం చెప్తారు దాంట్లో? Format. కైండ్ ఆఫ్ కొంచెం కరెక్ట్ క్లియర్గా చెప్పండి ఎవరన్నా. విధా విశేష్ అంటే ఏంటి? ఈ లెసన్ లో మెయిన్ టాపిక్స్ ఏంటని చెప్తారు సార్. ఐ థింక్ ఇంకా ఎవరికి Sir, తెలీదా? మన ట్యూషన్ వాళ్ళు ఎవరికి తెలీదా? సార్ అదే ఇది సార్ నోవెల్ ఆరల్ స్టోరీ టైప్ అలాగే సార్. ఎక్సలెంట్ బ్రో. సో విధా అంటే లిటరేచర్లో మనం చదివేదంతా లిటరేచర్ కదా, హిందీ లిటరేచర్ చదువుతున్నాం. ఏ లిటరేచర్ టైప్ ఇది? పోయమా, సాంగా, స్టోరీనా? ఇది Poem. చెప్పేదే విధ విశేషం. ఓకేనా? ఈ లెసన్ ఎట్లాంటిది అని చెప్పేసి చెప్తుంది. స్టోరీనా, పోయమా, లేకపోతే సాంగా అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అదే విధ విశేష్. ప్రస్తుత కవిత సూపర్ బ్రో, గ్రేట్. प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. మీరే చెప్పండి దీని మీనింగ్. సార్ ప్రస్తుతం దేశభక్తి ఈ పాట ఉన్న దేశభక్తి గురించి చెప్తుంది సార్. ఓకే. ప్రస్తుత కవిత ఇప్పుడు మనం మాట్లాడుకునే కవిత దేశభక్తికి భావన. దేశభక్తి అనే ఒక భావన అంటే ఫీలింగ్ ఆర్ ఎమోషన్, దాని మీద ఆధారపడి ఉంది అంట. ఓకేనా? యహ్ గేయ కవిత హై అంటే ఇది ఒక పోయం ఆర్ సాంగ్. ఓకేనా? గద్య పాఠం సార్. యా, పద్యం. పోయం ఆర్ సాంగ్. ఇది ఒక గేయ కవిత, పాడదగిన కవిత. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇస్మే తుకాంత శబ్ద. ఇది కొంచెం కష్టం, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇస్మే तुकांत शब्द प्रथम प्रेरणार्थ क्रिया व सामान्य भविष्य में है. దీనిని 3 పార్ట్స్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? తుకాంత శబ్ద ఒకటి, ప్రథమ ప్రేరణార్థ క్రియ ఒకటి, సామాన్య భవిష్య ఒకటి. ఓకేనా? సామాన్య భవిష్య అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? సారీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సామాన్య భవిష్య అంటే ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అర్థమవుతుందా? భవిష్య అంటే ఫ్యూచర్ కదా, అర్థమైందా అందరికీ? సామాన్య భవిష్య అంటే సింపుల్ ఫ్యూచర్. క్లియరా? ఓకే. తుకాంత్ శబ్ద అంటే ఏంటంటే రైమింగ్ వర్డ్. రాసుకోండి. తుకాంత్ శబ్ద అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వాలి అందరూ. తుకాంత్ శబ్ద అంటే ఏంటి? రైమింగ్ వర్డ్. ప్రథమ ప్రేరణార్థ. చెప్పు బ్రో. తుకాన్ శబ్ద అంటే రైమింగ్ వర్డ్. ప్రథమ ప్రేరణార్థ క్రియ అంటే ఫస్ట్ ఇన్స్పిరేషనల్ వర్బ్. ఈ రెండు మీరు రాసుకోండి. తుకాన్ శబ్ద అంటే రైమింగ్ వర్డ్, ఫస్ట్ ఇన్స్పిరేషనల్ వర్బ్. సో దీంట్లో ఏమేమి ఉంటున్నాయంట? రైమింగ్ వర్డ్ ఉంటుంది. ఆ రైమింగ్ వర్డ్ ఎట్లా ఉంటుంది? వర్బ్ ఉంటుంది. ప్రథమ ప్రేరణార్థ క్రియ అన్న ఇది వర్బే కదా, క్రియ అంటే వర్బే కదా. సో ఫస్ట్ ఇన్స్పిరేషనల్ వర్బ్. పెద్ద మీనింగ్ ఏం లేదు ప్రథమ ప్రేరణార్థక్ అనే దానికి. సో ఇది ఒక వర్బ్. ఈ వర్బ్ ఎలా ఉంటుంది? రైమింగ్ వర్డ్ లాగా ఉంటుంది. అండ్ ఆ వర్బ్ ఏ టెన్స్ లో ఉంటుంది? సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్. ఒక్కసారి మీకోసం వెళ్దాం మళ్ళీ ఇక్కడికి. సో ఇక్కడ రైమింగ్ వర్డ్స్ చూడండి. హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే, मन में श्रद्धा और प्रेम का అద్భుత దృశ్య దిఖాయేంగే. ఇక్కడ రైమింగ్ వర్డ్స్ ఇవి రెండు, అవునా కాదా? yes sir. సో ఇవి రెండు వర్బ్సా కదా? బనాయేంగే అంటే చేస్తాము, దిఖాయేంగే చూపిస్తాను లేదా చూపిస్తాము.
సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. ఫ్యూచర్లో చూపిస్తామని ఉంది, చూపిస్తున్నాము అని లేదు, ప్రెజెంట్ టెన్స్లో లేదు, సింపుల్ ఫ్యూచర్లో ఉన్నాయి. వర్బ్స్ ఇవే రైమింగ్ వర్డ్స్ కూడా, ఇదే చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా మీకు ఇప్పుడు ఈ పాయింట్? Yes, sir. Yes, sir. ఓకే. Yes, sir. यह कविता बच्चों में सत्य, ఈ కవిత పిల్లల్లో సత్య, అహింస, త్యాగ్ और समर्पण की भावना जागृत कर ఏమేమి ఫీలింగ్స్ని మేల్కొల్పుతుందంట? ట్రూత్ఫుల్నెస్, నాన్ వైలెన్స్, సాక్రిఫైస్, సమర్పణ అంటే ఏమని చెప్పాను? డెడికేషన్. ఈ భావాలని మేల్కొల్పుతుంది. జాగృత్ కర్ణ అంటే ఏంటి? మేల్కొల్పడం. उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ने की प्रेरणा देती है. ఇలాంటి ఫీలింగ్స్ వీళ్ళలో మేల్కొలిపి, విశ్వబంధుత్వ అంటే అందరినీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ట్రీట్ చేసే ఒక యాటిట్యూడ్ వైపు వీళ్ళని నడిపిస్తుందంట. కదం బండ అంటే నడవడం, ఓకేనా? అటువైపు నడవటానికి ప్రేరణనిస్తుంది. విశ్వబంధుత్వం అనే ఫీలింగ్ వైపు నడవడానికి ప్రేరణ ఇస్తుంది. క్లియరా? Yes, sir. లెసన్ Yes, చదివిన sir. తర్వాత మీకు రావాల్సిన యాటిట్యూడ్స్ ఏంటో చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్పారు? విశ్వబంధుత్వం అనేది మెయిన్, అందరినీ సమానంగా ట్రీట్ చేయటం, అందరినీ ఫ్రెండ్స్ లాగా, హ్యూమన్ బీయింగ్స్ లాగా ట్రీట్ చేయటం ముఖ్యం, ఫస్ట్ది. ఓకే. నెక్స్ట్ విశ్వశాంతి, వరల్డ్లో పీస్ని కోరుకోవాలి. నెక్స్ట్ నాన్ వైలెన్స్. నేనేమి రియలిస్ట్ లైక్ ఐడియలిస్ట్ లాగా అహింసని ఫాలో అవ్వండి అని చెప్పను, బట్ మ్యాక్సిమం యూ ట్రై. ఫిజికల్గా కానీ మామూలుగా వర్డ్స్తో కానీ మీరు ఎవరిని లైక్ బాధ పెట్టకూడదు సార్. లైక్ హర్ట్ చేయొద్దు, వాళ్ళకి పెయిన్ వచ్చేటట్టు చేయొద్దు. ఓకే. మ్యాక్సిమం యూ ట్రై. ఎవరన్నా తిట్టాల్సి వచ్చినప్పుడు లైక్ ఈ మధ్య నేను ఫాలో అవుతాను, కొంతమంది లైక్ మీకు తెలుసు కదా ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో, మెసేజెస్ వస్తూ ఉంటాయి, చెప్పినయే చెప్తూ ఉండాలి. టీచర్ సిచ్యువేషన్ అండ్ యూట్యూబర్ సిచ్యువేషన్ ఇదే. బట్ ఇదివరకు ఏమవుతుందంటే ఐ యూస్ టు గెట్ వెరీ యాంగ్రీ. బట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ లైక్ రిలాక్స్. ఏం ఉపయోగం చెప్పు? నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు యాంగ్రీగా ఫీల్ అయితే, ఎవరినన్నా తిట్టావనుకో, ఆబ్వియస్లీ నువ్వు కూడా కొంచెం బాధపడతావు, నా యాటిట్యూడ్ ఎందుకు ఇట్లా ఉంది అని. ఎస్ ఆర్ నో? అండ్ వాళ్ళు కూడా బాధపడతారు. సో బోత్ సైడ్స్ యు ఆర్ హర్టింగ్. సో జస్ట్ ఏం చేయాలంటే ఎవరి మీద కోపం వచ్చినప్పుడు జస్ట్ రిలాక్స్. దేర్ ఈజ్ అనదర్ వే టు రియాక్ట్. కొంచెం వెయిట్ చేయండి, వెంటనే రెస్పాన్స్ ఇవ్వకుండా. లైక్ ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ మీకు ఐడియా వస్తుంది ఇంకొంచెం మంచి వేలో ఎట్లా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి అని. సో ఇది ఫాలో అవ్వండి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే. ప్రేరణ దేతి హై. సో ఈ యాటిట్యూడ్స్ అన్నీ, సాక్రిఫైస్, ఇది నాకు అంత క్లియర్గా తెలీదు సాక్రిఫైస్ అంటే ఏంటో అనేది. మేబీ పెద్దవాళ్ళం అయ్యి ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడు తెలుస్తుందేమో. సమర్పణ అంటే డెడికేషన్. దేనికి డెడికేషన్ వీళ్ళు చెప్పేది? ఇండియాని ఇంప్రూవ్ చేయాలనే విషయంలో డెడికేషన్ చూపించాలంట మనం. సో అట్లీస్ట్ లైక్ ఇండియా గురించి ఏమో కానీ మీ ఎడ్యుకేషన్లో, మీ డెవలప్మెంట్లో డెడికేషన్ అన్న చూపించండి. లైక్ నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ బట్ ఇన్ యువర్ పర్సనాలిటీ ఆల్సో. ఎందుకంటే మీరు ఇది విన్నారా ఎక్కడన్నా? దేశం అంటే మట్టి కాదు, నెక్స్ట్ ఏంటి? దేశం అంటే మనసులు. దేశం అంటే మనుషులు. సో ఆ మనుషుల్లో మీరు Yes, కూడా sir. ఒకళ్ళ కాదా? Yes, sir. Yes, So sir. Yes, sir. if you improve yourself, స్టడీస్ వైజ్గా, యాటిట్యూడ్ వైజ్గా, మనీ వైజ్గా, ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ఇండైరెక్ట్లీ వాట్ యూఆర్ డూయింగ్, యూఆర్ ఇంప్రూవింగ్ ఇండియా. సో మీ మీద మీరు డెడికేషన్ చూపించినా చాలు. ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ అదర్స్, యూ హెల్ప్ అదర్స్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు డెవలప్ అయితే అది కూడా తప్పకుండా ఇండియా యొక్క డెవలప్మెంట్కి దారితీస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదో చేసేస్తేనే ఇండియాని డెవలప్ చేస్తామని కాదు. ఫస్ట్
యూ డెవలప్ యువర్ సెల్ఫ్. మనకి నార్నియా అనే ఒక మూవీ ఉంటుంది తెలుసా? ఇదేంటో చెప్తున్నారు అనుకోవద్దు. లైక్ నార్నియా మూవీ ఎవరికి తెలీదా? ఒక లయన్ ఉంటుంది, ఆస్లాన్, పిల్లలు ఆ, సార్. ఉంటారు. వావ్, యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ యు నో. ఇంగ్లీష్ మూవీ నార్నియా, చూడండి, పర్లేదు. లైక్ ఆన్ సండేస్ ఆర్ ద క్రోనికల్స్ ఆఫ్ నార్నియా. ద క్రోనికల్స్ ఆఫ్ నార్నియా. పేరు తప్పు చెప్పాను నేను. ఓకే, చాలా బాగుంటుంది. లాస్ట్ పార్ట్ ఏంటంటే దే విల్ బి ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్. ఓకే, అప్పుడు ఆస్లాన్ అని ఒక లైన్, వెరీ వైజ్ లైన్, ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ ద డార్క్నెస్ ఇన్ ద వరల్డ్, ఎవరికైనా గుర్తుందా డైలాగు? ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ ద డార్క్నెస్ ఇన్ ద వరల్డ్, యూ నీడ్ టు ఫైట్ ద డార్క్నెస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒక హీరో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఏం చేస్తాడు? డార్క్నెస్తో ఫైట్ చేస్తాడు. బట్ బయట డార్క్నెస్తో ఫైట్ చేయటం కంటే ముందు మనలో ఉన్న డార్క్నెస్తో మనం ఫైట్ చేయాలి. ఇది ఆ మూవీ డైలాగ్. నాకు చాలా ఇష్టం డైలాగ్. ఓకే, నెక్స్ట్ ఆర్పి నిషాంగ్ గారి దగ్గరికి వద్దాం. కవి పరిచయ్. ఇది పోయం కాబట్టి కవి పరిచయ్ అన్నారు. ప్రస్తుత కవితకి కవి రమేష్ పోఖ్రియాల్ నిషంక్ హై. చెప్పండి ఒకసారి, కవి పేరేంటి? रमेश रमेश पोखरियाल निशंक. ఈయన ఎవరో తెలుసా? ప్రెజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవ్వరు చెప్పలే ఇందాక. ప్రెజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ విషయం మీకు తెలుసా? లైక్ ఇదివరకు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ అని చెప్పేసి అనేవాళ్ళు, కానీ దాన్ని 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లాగా మార్చారు. సో ఈయన ప్రెజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇన్ 2021లో ఈయన మినిస్టర్ మోడీ క్యాబినెట్లో. నెక్స్ట్, యह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. ఒక కంపైలేషన్. సంగ్రహ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పోయమ్స్. ఓకే, ఒక సెట్ ఆఫ్ పోయమ్స్, అవి గ్రూప్ లాగా ఒక బుక్లో ఉంటాయి. ఆ బుక్ పేరు ఏంటి అంట? మాతృభూమి కే లియే, ఫర్ ద మదర్ ల్యాండ్ అనే ఒక కంపైలేషన్ నుంచి ఈ కవితని తీశారంట. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఇతను మోడర్న్, ఆధునిక్ అంటే ఏంటి? మోడర్న్, హిందీ సాహిత్యకారం, సాహిత్యకారం అంటే రైటర్స్. ఓకే, మోడర్న్ హిందీ రైటర్స్లో విశిష్ట స్థానం ఉందంట ఇతనికి. గొప్ప పొజిషన్ అంట, గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంది ఇతనికి. ఇన్కి రచనాओं का ముఖ్య ప్రతిపాద్య దేశభక్తి హై. ఈయన రచనల్లో ముఖ్యంగా ప్రతిపాదించబడేది, చెప్పబడేది ఏంటి అంటే దేశభక్తి. ఇన్హోమ్నే సమర్పణ్, సమర్పణ్ అంటే ఏమని చెప్పుకున్నాం? डेडिकेशन. డెడికేషన్. నవంకుర్ అంటే ఏంటి? కొత్తగా చిగురు ఏదో ఒకటి చిగురించడం. ముజే విధాత బన్నా, విధాత అంటే క్రియేటర్ లేదా గాడ్. ముజే విధాత బన్నా, నేను గాడ్ అవ్వాలి అని చెప్పేసి ఒకదాన్ని ఏంటదంట, ఒక రచన. నెక్స్ట్, తుంబి మేరే సాత్ చలో, నువ్వు కూడా నాతో పాటు రా. నెక్స్ట్, జీవన్ పద్మే, జీవిత దారిలో. లైక్ థ్యాంక్ యూ, జీవిత పయనంలో లేక దారిలో. నెక్స్ట్, కోయి ముష్కిల్ నహి, ఇది ఈజీ కదా, చెప్పండి. ఏది కష్టం కాదు. నో ప్రాబ్లం. డిఫికల్టీ ఏది? ముష్కిల్ అంటే ఏది కష్టం కాదు. ఏది కష్టం కాదు. ఆది చార్చిత్ కావ్య రచనయే లిఖీ హై. చార్చిత్ అంటే ఏంటి? చర్చిత్. సారీ, చర్చిత్ అంటే ఏంటి? ఫేమస్ అని అర్థం. పాపులర్ కావ్య రచనలు చేశాడంట ఇట్లాంటివి. ఓకేనా, క్లియర్ కదా? ఈ పేరాలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నో సార్. సో విషయ్ ప్రవేశ్, భారత్ ప్రాచీన్ దేశ్ హై. చాలా పురాతనమైన దేశం భారతదేశం అనేది. మైక్ ఆఫ్ చేసుకోవాలి సార్, ఏదేదో సౌండ్లు వస్తున్నాయి.
అసలే టైం లేదనుకుంటే. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. సంస్కృతి और సభ్యత అంటే కల్చర్ అండ్ సివిలైజేషన్. ఓకే, ఇక్కడ యొక్క కల్చర్ మరియు సివిలైజేషన్ సారే విశ్వ మొత్తం యూనివర్స్ మొత్తానికి లుబాతి హై. లుబాతి అంటే అట్రాక్ట్ చేస్తుందంట, ప్రపంచం మొత్తాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుందంట ఇక్కడ ఉన్న సంస్కృతి అండ్ సివిలైజేషన్, సభ్యత. సత్యవానం అంటే ఓన్లీ ట్రూత్ మాట్లాడేవాళ్ళు, అహింసావాదియం. ఎగ్జాంపుల్ చెప్పండి సత్యవానంకి ఇండియాలో. సత్య హరిశ్చంద్రుడు. ధర్మ హరిశ్చంద్రుడు సార్. హరిశ్చంద్రుడు కింగ్. ఓకే, ఆయన ఒక రాముడు ఎగ్జాంపుల్ సార్. మేబీ. ఏమో రాముడిని ఎందుకు చెప్పరో నాకైతే తెలియదు. అహింసావాదియం. అహింసావాదియం అంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ, లైక్ నాన్ వైలెన్స్ని పాటించేవాళ్ళు. నెక్స్ట్ సంతోం సూఫియం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. సంత్ అంటే సెయింట్, సాధువులు ఉంటారు కదా. సూఫియం అంటే ముస్లిం సెయింట్స్, గుర్తుపెట్టుకోండి. సూఫియం అంటే ముస్లిం సెయింట్స్. ఉన్నారు ఎవరన్నా ముస్లిమ్స్? ఓకే. కర్తవ్యనిష్టం. కర్తవ్యనిష్టం అంటే తెలిసే ఎవరికన్నా? కర్తవ్యనిష్టం అంటే కర్తవ్యం అంటే ఏంటి? మనం చేయవలసిన పని. ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్ మీరు చేయాల్సింది ఏంటి? చదువుకో, గట్టిగా తినడం, మంచి ఎక్సర్సైజ్ చేయడం, హెల్త్ మెయింటైన్ చేయడం, మంచిగా నిద్రపోవడం, చదువుకోవడం. అది తప్పితే ఏం లేదు మీకు చేయాల్సిన పని. అది మీ కర్తవ్యం అంతే. రెస్పెక్టింగ్ యువర్ టీచర్స్, రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్, ఇవన్నీ కర్తవ్యం కిందకు వస్తాయి. సో దాన్ని పర్ఫెక్ట్గా పాటించేవాళ్ళు, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా పాటించే వాళ్ళని ఏమంటారు? కర్తవ్యనిష్టం అంటారు. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే కర్తవ్యం అనే ఒక వర్డ్ ఉంది, చూసారు? దాన్ని కొంచెం గట్టిగా పట్టుకోండి మీరు. లైక్ నీకు చెయ్యాలనిపించింది చేయడం కాదు, మీ కర్తవ్యం ఏంటి, అది చేస్తున్నారా లేదా అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. గ్రేట్ థింగ్ ఇది మాత్రం. నెక్స్ట్ ధర్మనిష్టం, లైక్ ఫాలో అవ్వాల్సిన ట్రెడిషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే. और దేశభక్తంకి ఎగ్జాంపుల్ ఏంటి? ఆబ్వియస్లీ హూ డైడ్ ఫర్ ఇండియా? భగత్ సింగ్. ఆర్మీ సార్, ఆర్మీ. మేబీ ఏమో చెప్పలేము. లైక్ ఒక్కళ్ళకి దేశభక్తి ఉందా లేదా అనేది వాళ్ళ హార్ట్స్లో ఉంటుంది, మనకి తెలియదు బయటికి. ఓకే. దేశభక్తంకి పావన్ భూమి భారతదేశ్. ఇట్లాంటి గ్రేట్ పీపుల్ ఉన్న, పావన్ అంటే పవిత్రమైన భూమి భారతదేశం అని చెప్పేసి చెప్తున్నారు. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर విశ్వ శాంతి వ విశ్వ బంధుత్వకి పవిత్ర భావనాం సే. ఇంత పెద్ద లైన్స్ ఎందుకు ఇస్తారో తెలియదు నాకు. ఆజ్ యహాకా, ఆజ్ అంటే ఈ కాలంలో, ఈరోజు లేదా ఇప్పుడు, యహాకా బచ్చా బచ్చా బి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా, ఇన్కే మార్గ పర్ చల్కర్ వీళ్ళ యొక్క మార్గంలో నడుస్తూ, విశ్వశాంతి వరల్డ్ పీస్ వ మరియు విశ్వ బంధుత్వకి పవిత్ర భావనాంసే. వరల్డ్ పీస్ అండ్ ఈ వరల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లాగా ఫీల్ అయ్యే ఈ పవిత్ర భావనలతో దునియాకు పావందాం బనానా చాతా హై. ఈ భావనలతో ప్రపంచాన్ని ఒక నివసించే ఒక పవిత్రమైన ప్లేస్ లాగా చేయడానికి ట్రై చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? వర్డ్ టు వర్డ్ చెప్పడం. సార్ పావన్ ధామ్ అంటే ఏంటి సార్? పావన్ ధామ్. పావన్ అంటే ఏంటి? పవిత్రమైన. ధామ్ అంటే ఏంటి? ధామ్ అంటే భూమి కదా. నివసించే ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా మీనింగ్స్ ఉన్నాయి ధామ్ అనే దానికి. హౌస్ అని చెప్పొచ్చు, ఏ ప్లేస్ టు లివ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం, లైక్ యూ కెన్ టేక్ ఎనీథింగ్, బట్ దిస్ ఈస్ ఏ బిల్డింగ్ ఆర్ ఏ ప్లేస్ టు లివ్.
కంటిన్యూ చేయాలా? ఇంకా టైం అయిపోయింది. ఐ థాట్ టు టెల్ యూ అంటిల్ హియర్ టుడే, బట్ రేపు చూద్దాం, పర్లేదు. హమ్ భారత్వాసి దునియాకో పావన్దాం బనాయేంగే. హమ్ భారత్వాసి, మనం భారతీయులందరం ప్రపంచాన్ని ఎలా మారుద్దాం అంట? పవిత్రమైన ప్లేస్ లాగా మారుద్దాము. మన్మే శ్రద్ధ, మనసులో శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్. అటెన్షన్. ఇది పెద్ద క్వశ్చన్. లైక్ స్టూడెంట్స్ అందరినీ ఎలా చదువుకోమని చెప్తాం మనం? లైక్ కాన్సన్ట్రేటెడ్ కంటే తెలుగులో ఏం చెప్తారు పెద్దవాళ్ళందరూ? శ్రద్ధగా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చదువుకోమని. అంటే సరిపోదు. శ్రద్ధ, ఈ శ్రద్ధ అనే వర్డ్లోనే పెద్ద మీనింగ్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ చాలు ఈరోజు మనకి. శ్రద్ధ అంటే ఏంటో కరెక్ట్ చెప్పండి నాకు. మీరు గూగుల్లో చూడకుండా మీ మైండ్లో నుంచి బయటికి తీసి శ్రద్ధ అంటే ఏంటో చెప్పండి. కాన్సన్ట్రేషన్ సార్. కాన్సన్ట్రేషన్ కాదు, ఆబ్వియస్లీ. మనల్ని మనం నమ్మడం. దృష్టి పెట్టి సార్. నేను చెప్తాను, నాకు కూడా కష్టమైంది తెలుసుకోవడం. శ్రద్ధ అంటే ఏంటి అంటే డివోట్నెస్. అంటే దీంట్లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. శ్రద్ధ అనే వర్డ్లో ఏముంటుంది? కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్. రెస్పెక్ట్ ఉంటుంది చేసే పని మీద. రెస్పెక్ట్, లైక్ రెస్పెక్ట్ ప్లస్ కాన్సన్ట్రేషన్. అండ్ లైక్ ఈ రెస్పెక్ట్ కూడా చాలా డీప్గా ఉంటుంది. డీప్ రెస్పెక్ట్ ప్లస్ కాన్సన్ట్రేషన్, డెడికేషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ గట్టి యాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో ఈ సెట్ వీటన్నిటిని కలిపి ఉంటాం శ్రద్ధ అంటాం. ఏదో మైండ్ షార్ప్గా ఉంటే చాలు కాన్సన్ట్రేషన్ అనే పదానికి, బట్ చేసే పని మీద డీప్ రెస్పెక్ట్ ఉండదు. శ్రద్ధ అంటే అది జస్ట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ కూడా దాంట్లో పార్టే, బట్ శ్రద్ధ ఉంటే కాన్సన్ట్రేట్ చేస్తాం, అవునా కదా? శ్రద్ధ ఉంటే, రెస్పెక్ట్ ఉంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? మనసులో శ్రద్ధ అండ్ ప్రేమ, లవ్ కా అద్భుత దృశ్య దిఖాయేంగే. వీటి యొక్క ఒక అద్భుతమైన పిక్చర్ని మనం చూపిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. దీని డీప్ మీనింగ్ అయితే నాకు తెలియదు, బట్ ఓవరాల్ మీనింగ్ ఇది. మనసులో శ్రద్ధ और ప్రేమ కా అద్భుత్ అంటే వండర్ఫుల్, బ్యూటిఫుల్, దృశ్య అంటే పిక్చర్, దిఖాయేంగే చూపిస్తాము. ఓకేనా? సార్ వన్ డౌట్ సార్. చెప్పు. సార్ అద్భుత దృశ్యం మనలో చూపియాలా లేకపోతే బయటికా సార్? ఆనెస్ట్లీ లైక్ నాకు అంత డీప్ మీనింగ్ తెలియదు బ్రో. మనసులో వాళ్ళు బయటికా లోపల అని ఏం చెప్పట్లా. లైక్ చూపిస్తాము, దిఖాయేంగే అంటే చూపిస్తాం, అంటే మన మనసులో బయటికి చూపిస్తాము అని అర్థం. ఓకేనా? అర్థమైందా? దిఖాయేంగే చూపిస్తాము, చూస్తాము అని కాదు, లైక్ చూపిస్తాము అని ఉంది దాంట్లో. సో మన మనసుల్లో ఉన్న శ్రద్ధ और ప్రేమ కా అద్భుత దృశ్య బయట ప్రపంచానికి చూపిస్తాము అని మీనింగ్ ఏమో ఇది. అర్థమైందా అందరికీ? ఎనీ అదర్ డౌట్స్ టుడే? 7 అయిపోయింది అప్పుడే. కొంచెమే మనం నేర్చుకుంది, బట్ ఐ హోప్ లైన్ టు లైన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరేం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ చదవండి లైక్ మీకు పట్టేయాలి లోపల బ్రెయిన్లో మొత్తం. అండ్ వర్డ్స్ రాసుకోవటం మర్చిపోవద్దు. ఈరోజైనా రేపైనా మీరు మీనింగ్స్ రాసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో రిఫ్రాక్షన్ గురించి చెప్తారా? నేను ఆల్రెడీ చెప్పాను కదా క్లాస్ స్టార్టింగ్లో. రేపు హిందీ లెసన్ కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం. నెక్స్ట్ ఏం చెప్తా అన్నాను? నెక్స్ట్ సోషల్లో 4th లెసన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా. మ్యాక్సిమం ఈ 3 చెప్తాను. ఇది కూడా కంప్లీట్ అవుతుందని నమ్మకం లేదు, ఈ లైన్లో వెళ్తాను నేనైతే. ఓకేనా?
సార్ హిందీలో క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్తారా సార్? నేనేమనుకున్నానంటే లైక్ చూస్తే టైం సరిపోయిద్ది అనిపించట్లేదు. ఇది చెప్తాను అనుకున్నాను. నెక్స్ట్‌ది ఇక్కడ కొన్ని ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. ఈజీ యాక్టివిటీస్ చేపిద్దాం అనుకున్నాను. ఇంతవరకు చెప్తా అంతే. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. క్వశ్చన్ ఆన్సర్స్ ఏం చెప్తాం? ఓన్లీ హిందీ ఆర్ అదర్ సబ్జెక్ట్స్ కూడా చెప్తారా? లేట్‌గా జాయిన్ చేసుకుంటే ఇదే ప్రాబ్లం. ముందు చెప్పింది వినరు. ఓకే. ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా? సో హ్యావ్ ఎ నైస్ డే అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. బై. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సార్ నిన్న మ్యాథ్స్ డిలీటెడ్ సిలబస్ అడిగారు కదా సార్. Yes, ma'am. మెన్సురేషన్ అండ్ 5th లెసన్ తీసేశారు మ్యాథ్స్లో. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఓన్లీ ఒక థీరం ఉందంట సార్. ఓకే. ఓకే అమ్మా, చూస్తానులే. థ్యాంక్ యూ. నువ్వే కదా పంపించింది? ఎస్ సార్. సో ట్రయల్ క్లాస్ ఫస్ట్ డే అయిపోయింది అండ్ హిందీ టీచ్ చేశాను ఈరోజు. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సెప్టెంబర్ 30 వరకు మనకి ట్రయల్ క్లాస్ ఫ్రీగా జరుగుతుంది. బట్ ఆఫ్టర్ దట్ మనకి మంత్కి 600 ఫీ ఉంటుంది. మంత్కి అంటే 30 డేస్కి 600. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అవర్ ట్యూషన్ యూ క్యాన్ కాంటాక్ట్ మీ. లైక్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, నో కాల్స్. సో ఈ నెంబర్లో వాట్సాప్ మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. అండ్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 6 to 7 ఉంటుంది డైలీ. అండ్ గూగుల్ మీట్లో జరుగుతుంది. ఆల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.